అధ్యక్షుడు మాట్లాడతాడు పాపం, ఆయన చూస్తే జాలేస్తుంది. బీఆర్ఎస్ పోయింది మళ్ళా రాదు. బీఆర్ఎస్ఏ రాకపోతే ఎందుకు భయపడుతున్నారు మరి కేటీఆర్ పర్యటనలు చూసి? కాసేపు కేటీఆర్ రోజుకో పర్యటన చేస్తుండు, రోజుకో పర్యటన చేయకుండా ఇంటికి అడుగుతుంటాడు ఆయన. కేటీఆర్ ఉన్నదే మీ భర్త పడటానికి, మీ పని పడటానికి. బీఆర్ఎస్ వస్తుందో రాదో పక్కన పెట్టి కానీ మొట్టమొదటి నీ పదవి ఎన్ని రోజులు ఉంటుందో చూసుకోవాలి పిసిసి ప్రెసిడెంట్. ఎందుకంటే నీ ముఖ్యమంత్రే నీ మీద బ్రహ్మాండమైన ప్రచారం చేస్తున్నాడు. ఈయనంత పనికి మాలిన పిసిసి అధ్యక్షుడు ఒబ్బడు రాలే ఇప్పటి వరకు, మొత్తం దాన్ని గాంధీ భవన్ పోయి బీర్ భవన్ చేసిండు, ఆడ చూసిన ఖాళీ వడ్డీలే కనబడుతున్నాయి ఈయన వచ్చాక అని చెప్పి నీ ముఖ్యమంత్రి బాకాదారులే చెప్తున్నారు. నీ కేసులో వస్తుంది మొదలు. తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు, అందులో సందేహం ఏం లేదు. అందుకనే కేటీఆర్ను రోజుకు ఒక్క చోట కాదు 3 చోట్ల పిలుస్తాను. నువ్వేమైనా ప్రెస్ మీట్లే తప్ప ఇంకో దానికి పోలేవు. నీ ముఖ్యమంత్రి ఏమో అధికారులు తీసుకొచ్చిన మందిని చూసి మందితో ఉపన్యాసం బూతులు మాట్లాడి రావాలి పోయి. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకట, బీజేపీ హైబ్రిడ్